నమస్తే. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీని ప్రజలు ఘోరంగా ఓడించారు. గత 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న వైసీపీ ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీకి ఇంత తక్కువ సీట్లు రావడానికి పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. రాష్ట్రంలో వైసీపీకి 11 సీట్లు రావటం పార్టీలోని మిగిలిన నేతలు ఎలా భావించినప్పటికీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అస్సలు మింగుడు పడటం లేదు. 151 నుంచి 11కి పడిపోవటంతో జగన్కి తత్వం బోధపడినట్టు తెలుస్తోంది. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉందని గుర్తించలేకపోయామంటూ ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీ అభ్యర్థులు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జగన్ని కలిసి వారు మాట్లాడారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే గడప గడపకు తిరిగినప్పుడో ఎన్నికల ప్రచార సమయంలోనైనా ఎంతో కొంత బయటపడి ఉండాలి కదా. ఎక్కడ ఆ పరిస్థితి ఎదురవలేదని, వ్యతిరేకత అంతా పోలింగ్ రోజే కనిపించడం ఊపిరి పీల్చుకోలేకపోయామన్నారు. జనం పల్స్ పట్టుకోలేకపోయామా అనిపించిందని, రాయలసీమ ప్రాంతంలో ఎన్నికలను ప్రభావితం చేసే రెడ్డి సామాజిక వర్గం ఫ్యాక్టర్ కూడా పనిచేయలేదని, పార్టీ గ్రామాలనుకునే చోట కూడా ఓట్లు పడలేదంటే పరిస్థితి ఎంత వ్యతిరేకంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. ఇక 2019లో అప్పటి టీడీపీ ప్రభుత్వంపై జనంలో ఉన్న వ్యతిరేకత బహిరంగంగా కనిపించిందని, కానీ ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మాత్రమే పూర్తి వ్యతిరేకత ఉంది. మిగిలిన వర్గాల నుంచి వ్యతిరేకత కనిపించలేదన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందాయి కాబట్టి పాజిటివ్గా ఉందనే భావించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన ప్రతికూల ఫలితాలను ఎదుర్కొన్నామని ఆ నేతలు జగన్కు చెప్పారు. ఈ సందర్భంలో వైసీపీ నేతలకు మీరు స్ట్రాంగ్గా ఉండండి, ఓపికగా ఉండండి, కార్యకర్తలకి అండగా నిలవండి, వారిని జాగ్రత్తగా చూసుకోండి అంటూ జగన్ నేతలకు సూచించారు. జగన్ కూడా ఫలితాలు వెలువడిన రోజున మీడియాతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు లక్షలాది మందికి ఇచ్చామని, వారందరూ ఎవరికి ఓటేశారని, తమకు ఏమీ అర్థం కాలేదని, ప్రజలు ఇలా తీర్పునిచ్చారంటే నమ్మలేకపోతున్నట్లుగా చెప్పారు.